అప్రియానృతవర్జితం యథాభూతార్థవచనం. సత్యం, సత్యం అంటే అప్రియానృతవర్జితం యథాభూతార్థవచనం. అప్రియమైన దానిని, ప్రియం కాని దానిని, అబద్ధాన్ని విడిచి నేను సత్యము ఉన్నది ఉన్నట్టుగా పలుకుతానని చెప్పడం అనేది సరికాదు. సత్యం అంటే అప్రియ అనృతవర్జితం. అప్రియమైన దానిని అంటే అవతలకి ఇష్టం లేని దాన్ని, అనృతమైన దాన్ని రెండింటిని వదిలిపెట్టడం, విడిచి ఉన్నది ఉన్నట్లు చెప్పడం. దాన్ని చెప్తాను, ఇంకా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అది శంకరాచార్య వారు భాష్యవాక్యాన్ని చెప్పారు. అహింస అనేది విచారం ప్రక్కనే సత్యం అనే మాట చెప్పాడు భగవంతుడు. అహింసకి సత్యానికి అంత దగ్గర సంబంధం ఉంది. అహింస సత్యం, దాని యందు ఈ సత్యం అనే దాని యందు ఒక విశేషం ఉంది. తత్వదృష్టితో, తత్వ విచార దృష్టితో సత్యం యొక్క విచారం కొంచెం విడదీసుకొని ఇక్కడ తీసుకోవాలి. తత్వ విచారంలో చెప్పే సత్యం వేరు, సామాజికంలో ఉన్న సత్యం వేరు. విడదీసి చెప్పుకోవాలి కదా. ఏ సత్యం చెప్పాడు ఇక్కడ? ఇక్కడ సత్యం అనేది ఏదైతే ఉందో ఒకటి వస్తువుకి సంబంధించింది. సత్యం అనేది వస్తువుకి సంబంధించింది, మాటకి సంబంధించింది. మాటకి సంబంధించి వస్తువు సత్యంగా చెప్పాలి. అది ఏ వస్తువు ఏంటో. దాంట్లో కల్లబుల్లి కబుర్లు చెప్పి అబద్ధవాడి అమ్మినవాడు అమ్మికూడదు, పొందినవాడు దాన్ని అబద్ధంగా దాన్ని ఇంకొకటి ప్రజెంటేషన్ చేయకూడదు. వస్తువుని ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా వస్తువుకి సంబంధించి సత్యం ఉంటుంది, మాటకి సంబంధించి సత్యం ఉంటుంది, మనస్సుకి సంబంధించి సత్యం ఉంటుంది. మూడు రకాల సత్యాలు ఉంటాయి. మూడు రకాల సత్యాలు ఉంటాయి. ఏ వస్తువు అర్ధక్రియాకారికమై ఉంటుందో, అంటే ఏ వస్తువు అయితే పూర్తి స్థాయిలో అవతలికి ఉపయోగం ఉంటుందో దాన్ని సత్యము అంటారు లోకంలో కదా. ఇప్పుడు నీరు సత్యం, నీరు సత్యం అని చెప్పి నీకు దారం తీస్తాను రారా, మంచినీళ్ళు ఇప్పిస్తాను, నీకు బ్రహ్మాండంగా నీరు రప్పిస్తాను, ఎండమావి దగ్గర తీసుకెళ్తే అది సత్యం అవుతుందా? ఎండమావి నీరుగానే కనిపిస్తుంది, కానీ అక్కడ దాహం తీరుస్తాను తీసుకెళ్తే సత్యం అవుతుందా? సత్యం అనేది పూర్తిగా వాడికి ఉపయోగకరంగా ఉండాలి కదా. ఆ సత్యం ఈ లోకల్లో, దాన్ని సత్యం అని లోకల్లో అంటారు. వస్తువు అవతల వారికి ఉపయోగం ఉండాలి. ఉదాహరణ ఇక్కడ చెప్తున్నా. ఉదాహరణకి నీరు ఏదైతుందో నోటి యొక్క దప్పికని తీరుస్తుంది. నీళ్లు తాగితే దప్పిక తీరిపోతుంది, అది సత్యమైన నీరు కదా. నీరు తాగితే దప్పిక తీరిపోతుంది, అది సత్యమైన నీరు, దప్పిక తీరుస్తుంది కాబట్టి. పాము కరిచినప్పుడు విషమెక్కి మరణిస్తాడు. అందువల్ల అది నిజమైన నాగుపాము, ఇది సత్యమే కదా. ఇది నిజమైన నాగుపాము అంటాం, ఇది సత్యమే. అయితే ఈ లక్షణం కలలో కనిపించింది అనుకోండి. మన లోకల్లో పాము కరిస్తే చచ్చిపోయాడు, అది నిజమైన నాగుపాము కరిచింది కాబట్టి విషయకి చచ్చాడు అంటాం. బాగా దావేస్తే నీరు తాగుతాం, దాహం తీరింది కాబట్టి నిజమైన నీరు అని రెండు ఒప్పుకుంటాం. అయితే ఈ లక్షణం కళలో కూడా కనిపిస్తాయి కదా. దాహం వేస్తే నీరు తాగితే తగ్గిపోవడం, పాము కరిస్తే చావడం. కళలో నీరు ఏదైతే ఉందో అది దప్పిక పోగొట్టినా, పాము కరించి మరణించినా అది నిజమైన నీరా? అది నిజమైన నీరు కాదు కదా, అది నిజమైన పాము కాదు కదా, అది నిజమైన పాము కాదు కదా. శ్రీ శంకరాచార్యుల వారు సత్య వస్తువు యొక్క లక్షణాన్ని చాలా గొప్పగా చెప్పారు. సత్య వస్తువు యొక్క లక్షణం ఏమిటి, దాని లక్షణాన్ని చెప్పారు. ఏం చెప్పారు? యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం నా వ్యభిచరతి అని చెప్పాడు. యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం నా వ్యభిచరతి. తైత్రీలో మీరు డిటిపి కొట్టారు. నా వ్యభిచరతి సత్యానికి డెఫినేషను భగవత్పాదులు ఆ శంకరాచార్యులు చెప్పారు. అంటే ఏ రూపంలో ఉన్న దానిని నిశ్చయంగా ఆ రూపంతో ఉంటుందో, మారిపోకుండా
ఆ రకంగా ఏదైతే ఉంటుందో అదే సత్యమని అంటారు. అదే సత్య వస్తువు. ఏది ఒకే రూపంలో ఉండి మార్పు చెందకుండా అది ఎప్పుడు ఒకే రూపంతో ఉంటుందో, నిశ్చయ రూపకంగా ఉంటుందో దానిని సత్యము అని అంటారు. మన శంకరాచార్య వారు డెఫినేషన్ ఇచ్చారు. జ్ఞానికి సంబంధించిన సత్యం అంటే ఏమిటి? జ్ఞానికి సంబంధించిన సత్యం అంటే ఏమిటి అంటే వస్తువుని పూర్ణ దృష్టితో విచారం చెయ్యకుండా దాని విషయంలో కలిగే తప్పు జ్ఞానానికి మామూలుగా మిథ్యాజ్ఞానం అంటారు. విషయాన్ని పూర్ణంగా చూడకుండా దాని మీద అందాజుగా తెలుసుకొని దానికి తోచిన భావాన్ని ప్రజల మీద రుద్దుదాం అనుకుంటారు కదా, అది మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి అంటారు. అంతే కదా, తప్పు తెలివి లేకపోతే మిథ్యాజ్ఞానం అంటారు. మహాత్ములు ఉన్నారు కదా, మహాత్ములు ఉపదేశము ద్వారా సరి అయిన విచారం చేత మనకి వస్తువు ఉన్నట్లు కలిగే జ్ఞానానికి సమ్యక్ జ్ఞానం అంటారు. సగం తెలుసుకొని పూర్తిగా తెలిసినట్టు చెప్పేవాడు అందాజుగా చెప్పే జ్ఞానాన్ని మిథ్యాజ్ఞానం అంటాం. ఎవరైనా గొప్పవాడు సరైన వాడు మహాత్ములు చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి అది సమ్యక్ సరి అయిన జ్ఞానం అని అంటాం. ఇలా వస్తువుని ఉన్నట్లే తెలిపే జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఉన్నట్లుగా తెలిపే జ్ఞానం ఏదైతే ఉన్నదో అది యథార్థమే ఉన్నది, లేక సత్యమే ఉన్నది. అర్థమైందా? సత్యమే ఉన్నది. అయితే ఈ రెండు రకాల సత్య విచారాన్ని మనం చేయడం లేదు. ఇక్కడ వేదాంతరీత్యా యద్రూపేణ యన్నిశ్చితం చెప్పి ఎంత ఏది చెప్పానో ఆ విచారం చేయటం లేదు. నీరు తాగితే దాహం తీరుతుంది కదా, కరిచింది కాబట్టి చచ్చాడు కాబట్టి పాము అది కలలో ఆ రకంగా లేదు కాబట్టి అది అసత్యం అవ్వచ్చు కదా అని ఆ రక విచారం మనం చేయటం లేదు. ఇక్కడ అది కాదు చేస్తుంది. తాను చూసిన దానిని ఇక్కడ సత్యం అంటే ఇక్కడ చెప్పింది తాను చూసిన దానిని చూసినట్లే, తెలిసిన దానిని తెలిసినట్లు మాట్లాడమే ఇక్కడ సత్యానికి అర్థం. అయిపోయిందా? అవ్వలేదు. చూసిన దానిని చూసినట్లు, తెలిసిన దానిని తెలిసినట్లు చెప్పడమే ఇక్కడ సత్యం అని అర్థం. ఈ సత్యవచనంలో ఒక స్మృతి ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం భూయాత్ నా బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అనుంది. సత్యం బ్రూయాత్ సత్యాన్నే చెప్పాలి, ప్రియం భూయాత్ ప్రియమైన దానినే చెప్పాలి, నా బ్రూయాత్ సత్యమప్రియం అప్రియమైనప్పటికీ అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు, అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు. ప్రియంచ నా అనృతం ప్రియమైనప్పటికీ అనృతం చెప్పకూడదు. అవతలాడికి ఇష్టం ఉంటుందని అబద్ధం చెప్పకూడదు, ఊరికే పొగిడకూడదు, అబద్ధం చెప్పకూడదు, అంతే కదా, చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, ఇదే సనాతన ధర్మం, ఇదే సనాతనమైన ధర్మం. ఇక్కడ ఉదాహరణకి దీనికి అర్థం చెప్పాలి కదా. దీనికి ఉదాహరణకి వివాహం అవుతున్నది అనుకోండి. వివాహం చాలా రంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహం సమయంలో ఎవరో చనిపోయారు అనుకోండి, ఆ జరుగుతున్న వాళ్ళలో ఆ బంధువులకి కానీ కర్తలకి కానీ ఆ వివాహం చేస్తున్న అటు తల్లిదండ్రులు ఇటు తండ్రి కానీ మృతాశౌచ్యం జరిగిందనుకోండి, ఎవరో చనిపోయారు అని విషయం, ఎవరో చనిపోయారు వాళ్ళ తాలూకు వాళ్ళు, ఆ మృతాశౌచ్యం యొక్క సమాచారం చెప్పడం ఏదైతుందో అది సత్యమైనప్పటికీ వినేవారికి అది ప్రియంగా ఉండదు. అప్పుడు వినేవాళ్ళకి ఆ టైంలో ప్రియంగా ఉండదు, అంతే కదండి, ప్రియంగా ఉండదు. అప్పుడు ఆ సందర్భాల్లో మౌనంగా ఉండడమే సత్యం, అదే ఉత్తమం. అర్థమైందా? మౌనంగా ఉండడమే సత్యం, అదే ఉత్తమం. దాని అర్థం చెప్తున్నా, ఆ స్మృతి యొక్క అర్థాన్ని. మనం చూసేదంతా సత్యమని మాట్లాడితే ఎన్నో అనర్థాలు. చూసిందంతా సత్యం మాట్లాడేసాను, సత్యం బ్రూయాత్ అన్నాడు కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన పిల్లల్లాగా సత్యం ఉండాలి, సత్యం అబద్ధం ఉండకూడదు అని ఇది అలా ఉందనుకోండి. సత్యం అనే దానికి అదో సైకోగా మారిపోయి
సత్యాన్ని బుర్రలో పెట్టేసుకొని మొదటి దానికి చూసిందంతా సత్యమని మాట్లాడేసాం అనుకోండి, దానివల్ల కూడా చాలా అనర్థాలు వస్తాయి. సత్యం అనే దాన్ని సైకోలా తయారవ్వకూడదు. దానికి స్మృతి ఉంది, ధర్మం ఉంది. సత్యాన్ని ఎలా ఏ టైంలో ఎలా చెప్పాలో. ఏమంటే వెళ్ళిపోయినవాడు అంతే కదా, వాడు పిచ్చివాడు. అబద్ధం ఉండడు, సత్యం ఉండాలి. అంటే లోకాలు, ఇళ్ళు, సంసారాలు కాలిపోతాయి అంత సత్యాన్ని ఇచ్చేస్తే. సమాజాన్ని నిలబెట్టే సత్యం ఉండాలి. అలాగని పొగడతలతో కూడుకుని అబద్ధాలు ఉండకూడదు పొంగించడానికి. ఈ రకంగా ఉదాహరణకి జ్వరం వచ్చేవాడికి ప్రియంగా ఉంటుందని, లోకల్లో జ్వరం ఎవరికైనా వచ్చిందనుకోండి, జ్వరం వచ్చేవాడికి ప్రియంగా ఉంటుందని పప్పన్నం తినొచ్చు అని చెప్పచ్చా? విరేచనలు అవుతున్న వాడికి జంతికలు కరకరలాడితే తింటూ ఉండరు అనొచ్చా? షుగర్ వచ్చేవాడికి వాడికి అసమారు దాహం వేస్తుంటుంది, నోరెండిపోతూ ఉంటుంది. ఒక స్వీట్ తినరా అంటావా? మరి షుగర్ వచ్చి నోరెండిపోతూ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉందని అర్థం. దాంతో స్వీట్ తినరా, కోవా లేకపోతే మలయ, అది కొంచెం తడితడిగా ఉంటుంది, నోరెండిపోదు ఉంటుంది, అది చెప్తావా? అలా చెబితే అది సత్యానికి హీనం, అది అధర్మం, అది అధర్మం. పరమాత్మ ఇక్కడ సత్యప్రియుడు అని చెప్పాడు. స్మృతి కూడా సత్యం బ్రూయాత్ అని చెప్పింది. పరమాత్మకి సత్యుడు, సత్యనారాయణ స్వామి అని పేరు కూడా ఉన్నాయి. లోకల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ సత్యము వలన గాలి అంటే వాయువు ఒకేలాగా వీస్తుంది. సత్యము చేతనే వాయువు ఒకేలాగా వీస్తుందని వేదం కూడా చెప్తుంది. సత్యము చేతనే ఆదిత్యుడు అంతరిక్షంలో ప్రకాశిస్తున్నాడు. ఆయన గతులు తప్పకుండా, ఆయన ప్రకాశాన్ని లోటు చేయకుండా ఆయన నిత్య ప్రకాశుడై సత్యం చేతనే ప్రకాశిస్తున్నాడు. సత్యం చేతనే వాయువు వీస్తున్నది అని మాటలు ఉన్నాయి. ఈ సత్యమందే వాక్కు కూడా ప్రతిష్టమై ఉన్నది. వాక్కు కూడా ప్రతిష్టమైనది అని ఉపనిషత్తు సత్యాన్ని బాగా పొగిడింది. అందువల్ల సత్యం కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ముఖ్యమైన గుర్తు. సత్యం బ్రూయాత్ అన్నప్పుడు ప్రియమైన దానిగా సత్యాన్ని చెప్పాలి. అవతల వాడికి ఇబ్బంది కలిగేటట్టు, అవతల వాడి యొక్క గుండె ఆగిపోయినట్టు, మీ అమ్మ చచ్చిందిరా అనగానే ఒక్కసారి ఆ గుండె ఆగిపోయినట్టు, ఈ రకంగా ఉన్నది నిజమైన సత్యాన్ని అలాగ అందించకూడదు. ఆ సమయంలో అబద్ధమైన సత్యమే అవుతుంది, తాపీగా చెప్పడం అని సత్యాన్ని ఈ రకంగా లోక సత్యాన్ని చెప్పాడు. ధర్మం అది. ఎందుకంటే ఇది వేదాంత సత్యం కాదు కదా, సాధన సత్యం. ఇవన్నీ సాధకులకు ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. అంటే వేదాంతపరంగా చెప్పటలేదుగా, దైవీ సంపత్తుగా చెప్తున్నాడు. అవి రాక్షస సంపత్తు. అది అక్రోధ పరైః అకృష్ణస్య అభిహతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. నెక్స్ట్ అక్రోధం. అక్రోధం పరైః అకృష్టస్య అభిహతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. పరైః ఎవడనో ఒకడు, వేరొకడు తనను తిట్టినా, అకృష్ణస్య తనను తిట్టినా, అభిహతస్య పాత్మను కొట్టినా కలిగిన కోపాన్ని సహించడం. ఇది శంకరాచార్య గారు చెప్పింది. అక్రోధం ఇది చాలా ముఖ్యమైనది. అంటే అక్రోధం అనే శబ్దానికి అర్థం క్లియర్గా చెప్పాలంటే కోపము లేకపోవడము అని అర్థం, క్రోధము లేకపోవడము అని అర్థం. అక్రోధం, క్రోధం లేకపోవడం అంటే కోపం లేకుండా ఉండడం. మనిషికి శాంతి, భయము, క్రోధము అంటే కోపము ఇవన్నీ సహజంగా పుడుతూ ఉంటాయి కదా. శాంతి అనేది పుడుతుంది సహజంగా, భయము అనేది పుడుతుంది, క్రోధం అనేది పుడుతుంది.
పాజిటివ్ నెగిటివ్ రెండు కదా పుడతాయి. సామాన్య జనాలకి క్రోధం ఎప్పుడు వస్తుంది? మామూలు సామాన్యంగా మనలాంటి వాళ్ళకి క్రోధం ఎప్పుడు వస్తుంది అంటే కామానికి ఆటంకం కలిగినప్పుడు, అంటే ఏదైనా మనకు కావాల్సిన వస్తువు కావాలని కోరిక కలిగినప్పుడు ఆ వస్తువు మీద ఎవడైనా వ్యతిరేకత మాట్లాడినా, ఆ వస్తువు మనకు రాకుండా చేస్తున్నాడని మనకు ఒక ఊహ కలిగినా ఆ వ్యక్తి మీద నిర్దాక్షిణ్యంగా కోపం వస్తుంది. ఎంతటి వాడైనా, సొంత బిడ్డైనా. కామానికి ఆటంకం వచ్చినప్పుడు అప్పుడు కోపం వస్తుంది. క్రోధం, ఆ కోపం వచ్చిన కొంతకాలం అయిన తర్వాత అదే మళ్ళా సామాన్యంగా శాంతమైపోతుంది. ఇవన్నీ జతలు. ఆ కోపం వచ్చిన తర్వాత ఇంకొకటి ఏదో వచ్చిందనుకోండి, అప్పుడు ఇది శాంతం అవుతుంది. ఆ ఆనందంలో మునిగిపోతూ ఉంటాం. అందువల్ల జరిగింది ఏంటి? క్రోధం పోయింది, అంటే కోపం పోయింది అనే దాని యందు మనం నాకు ఎక్కువ కోపం ఉండదండి, మళ్ళీ మర్చిపోతాను నేను. ఎందుకు మర్చిపోతావని ఆలోచించావా? దీనికంటా ఒక ఉన్నతమైన వస్తువు ఆలోచన మీదకి నేను మళ్ళింది కాబట్టి ఈ వస్తువు మీద కోపం తగ్గిపోయింది, శాంతించింది, ఇంకొక వస్తువు టర్న్ అయింది. అంతే తప్పిస్తే నాకు క్రోధం పోయింది, కోపం పోయింది అని ఇలా చెప్పడం అనేది గొప్ప కాదు. అందులో గొప్పతనం ఏమీ లేదు. ఎందువల్లంటే అది వచ్చిన సమకాలంలో దానికి పూర్తిగా వశం కాకుండా ఉండడమే నిజమైన క్రోధం, నిజమైన అక్రోధం. దానికి వశం కాకుండా ఉండడం ఆ కోపానికి కదా. అంటే పట్నం కడుతుంటే రెండో చెంప చూపించమని చెప్పినట్టు కాదు, అది బెడిసి కొడుతుంది. దాన్ని ఆ సమయంలో ఓర్చుకోవడం, వైరాగ్యము, క్షమ ఇత్యాదులు ఉంటే కోపాన్ని తగ్గించవచ్చు. వస్తువుల మీద మరీ మమకారం, మోహం విపరీతంగా పెరిగిందనుకోండి, అప్పుడు వీటికి లాలసనం అయిపోతాం, దానికి బానిస అయిపోతాం. కోపానికి కొంతలో కొంత వైరాగ్యం, ఆ రకంగానే క్షమ, ఓర్పు ఇలాంటివి ఉంటే కోపాన్ని తగ్గించుకోవచ్చు. అర్థమైందా? త్యాగ సన్యాస పూర్వం దానస్య ఉక్తత్వాత్. త్యాగం అంటే ఇక్కడ సన్యాసం అని అర్థం. ఇక్కడ సన్యాస అంటే పూర్వం దానస్య ఉక్తత్వాత్. భాష్యకారు చెప్పారు, సన్యాసం అంటే కాషాయ సన్యాసం కాదు, తురియాశ్రమం కాదు. ఇక్కడ సన్యాసం అంటే దానాన్ని వెనక్కి చెప్పాను కదా, దానము అనే దాన్ని వెనక్కి చెప్పాను కదా, ఆ చెప్పిన దాన్ని ఇక్కడ సన్యాసము అనే అర్థంతో అంతర్గతమై ఉంది అని అర్థం. వదిలిపెట్టడం ఆ సన్యాసం కాదు, అర్థందా? త్యాగం ఇది చెప్పాడు. ఇక్కడ త్యాగం అంటే మన దగ్గర ఉన్న ఆభరణ వస్తువులు ఇతరులకు ఇవ్వడమే త్యాగం అని అనుకోకూడదు. ఎవరు అడిగారు అనుకోండి, నేను పెద్ద మఠం కడుతున్నాను, నేను ఒక భగవాన్ని, ఒక కల్కి భగవాను ఇంకోటి అనుకోండి, మంగళసూత్రాల నుంచి గాజుల దగ్గర నుంచి అన్నీ తీసి ఇచ్చడం కాదు, మొత్తం నిలువుదోపుడు చేసి ఇచ్చడం కాదు. త్యాగం అంటే ఈ రకంగా ఇతరులకు ఇవ్వడం త్యాగం అని అర్థం కాదు. సమస్తం భార్యా పిల్లలను వదిలి కాశీ యాత్రకు పోవడం కూడా త్యాగం కాదు. త్యాగం అంటే నిలువు దోపిడి ఇచ్చి మొత్తం కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టడం త్యాగం కాదు. ఇప్పుడు దేవుళ్ళు, దెయ్యాలు, గురువులు బలమంది వస్తారు కదా, ఇచ్చేస్తున్నారు కదా, అది త్యాగం కాదు. తన గురించి ఇదైపోయి నా గురువుకి ఏదో మహిమ ఉంది, ఆ మహిమ చేత ఇంకా బంగారు వస్తుందని, ఆయనకే మహిమ ఉంటే నీ బంగారం నిలుపు దోపిడి చేసేస్తాడు. ఆ మాత్రం కూడా పాప ఆ టైంలో ఆ సెన్స్ ఉండదు. భార్యాపిల్లని పోని ఇంకో త్యాగం, భార్యాపిల్ని వదిలి కాశీ యాత్రకో లేకపోతే ఋషికేశ్కో హిమాలయాలకో బద్రీకో అక్కడ సెటిల్ అయిపోవడం త్యాగం కాదు. దానికి త్యాగం అని అర్థం కాదు. అయితే త్యాగం అనేది ఇక్కడ ముఖ్యంగా మనస్సుకు సంబంధించింది.
ఇలా బాహ్యంగా వదిలిపెట్టడం త్యాగం కాదు. త్యాగం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, ఈ ఋషికేశ్ కానీ ఇచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, నిలుదోపిడికి బలైపోవడం. అందువల్ల మనసుకు సంబంధించింది త్యాగం. ఇక్కడ ఉదాహరణకి అర్జునుడు ఏమన్నాడు, నేను యుద్ధం చెయ్యను అని అన్నాడు. నేను రాజ్యాన్ని త్యాగం చేస్తాను, అంతేగాని నేను యుద్ధం చెయ్యను అని ధనస్సుని, బాణాన్ని, అన్నిటినీ అలా వదిలేశాడు, త్యాగం చేశాడు. అంతే కదా. భారతంలో శ్రీకృష్ణ భగవానుడు అంతలాగా తీసుకొచ్చి అధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలి, ధర్మాన్ని రక్షించాలని అంత పకడ్బందీగా ప్లాన్డ్గా శ్రీకృష్ణ భగవానుడు తీసుకొస్తే చివరికి అర్జునుడు చేసిన పని ఏంటి? కురుక్షేత్రమేమో అందరూ వచ్చి ఉన్నారు అక్కడ, అటంతా సైన్యం అంతా నిలబడింది. ఇక్కడ పోతానంటే అక్కడేమో ఈయనేమో దూతగా వెళ్ళాడు, రాయబారిగా వెళ్ళాడు, అంతా ఫిక్స్ చేశాడు. ఇతన్ని వాడుకున్నారు పాండవులు. అటేమో వాళ్ళంతా రెడీ అయిపోయారు. యుద్ధం డేట్ కాదు కదా, టైం కాదు కదా, అన్నీ కన్ఫర్మ్ అయిపోయి కాలం కలిసి వచ్చేసింది. అందరూ నించున్నారు. ఆ సమయంలో వీడేమో చెప్తున్నాడు, ఈ నెత్తురుకూడు నేను తినాలా, వీళ్ళందరినీ నేను చంపాలా, ఇందులో నా బంధువులు ఉన్నారు కదా, ఇవన్నీ అటు తెలియదు. ఇవన్నీ కూడా ప్లాన్లో వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అంత మ్యాప్ గీసుకుంటారు కదా, అవన్నీ తెలుస్తాయి కదా. అవన్నీ తెలిసిన, అన్నీ ప్లాన్డ్గా అయినా అది చూసి ఆ శ్రీకృష్ణ భగవాన్ ఒక్కసారి జలక్కిచ్చాడు. ధనస్సుని, బాణాన్ని రెండింటిని నేను యుద్ధం చేయనని వదిలేశాడు. వదిలేస్తే అది నిజమైన త్యాగమా? అది నిజమైన త్యాగమా? భారతం ఒప్పుకోలేదు. అది నిజంగా త్యాగం కాలేదు. అప్పుడేమన్నాడు శ్రీకృష్ణుడు? క్లైబ్య అన్నాడు, నా పౌన్స్ కూడా అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు భగవంతుడు. అంటే అది త్యాగం కింద ఆ భగవంతుడు గుర్తించలేదు. అప్పుడు అతనికి త్యాగం యొక్క రహస్యాన్ని భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నట్టుగా, ఒరే సన్నాసి, త్యాగం అంటే ఎవరుకున్నావురా? త్యాగం అంటే మనసులో ఉండాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు. దాన్ని ఆచరించి మీసాలు గెడ్డాలు పెరిగిపోయి శరీరానికి ఆహారం దొరక్క శుష్కించిపోయిన ఋషులు, మహిమలున్నా, శక్తులున్నా, ఎన్నున్నా, అరుగుల మీద కూర్చుంటే మహిమ చేత అన్నం తప్పించుకునే శక్తులు ఉన్నా అవన్నీ వదిలిపోయి అరణ్యాలకు వెళ్ళిపోయి ఆరణ్యకాలు చదువుకున్నారు, ఉపనిషత్తులు, జ్ఞానాన్ని సంపాదించారు, ఒక రీసెర్చ్ చేశారు. ఆ త్యాగం ఎక్కడా, నీ త్యాగం ఎక్కడా? అదే కదా భగవద్గీత. మహాత్ములు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు? అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే. ఒక పిచ్చివాడ, ప్రజ్ఞ గలవాళ్ళు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు చెప్పే పెద్ద మాటలు చెప్పేస్తున్నావు. నీ త్యాగం ఎక్కడ, వాళ్ళ త్యాగం ఎక్కడ? వాళ్ళు గతాసూనగతాసుశ్చ నాను శోచంతి పండితా. ఆ జ్ఞానులు చచ్చే వాళ్ళ గురించి, పుట్టే వాళ్ళ గురించి ఆలోచించి ఈ రకంగా వాళ్ళు జీవితానికి అర్థం చేయరు. వాళ్ళు కాలగమనంలో పోతున్నారు. చనిపోవడానికి శరీరం ముందు డేట్ ఆఫ్ బర్త్డే చేసుకుని ముందుకు పోతున్నాయి శరీరాలు. అందుకని వాళ్ళకి చనిపోయే లోపున ఏదో ఈ లోకానికి ఒకటి అద్భుతం అందించాలని రీసెర్చ్లో మునిగిపోయారు. అది నా త్యాగం అంటే. నీ త్యాగమే ఉంది. అదే కదా విషయం. ఈ రకంగా అది నిజమైన త్యాగం కాలేదు. త్యాగం యొక్క రహస్యాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవాడు ఉపయోగించాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీరివాడిని అని వ్యామోహం కలిగి అర్జునుడు త్యాగం చేద్దాం అనుకున్నాడు. వాడికి ఎవడైతే ఇష్టం లేదో ఆ కర్ణుడు కనిపిస్తే వాడిని కొట్టి పోదాం అనుకున్నాడు. వాడు కనిపించలేదు. దుర్యోధనుడు ప్లాన్గా కర్ణుడిని వదిలిపెట్టి వాళ్ళ ముందు వచ్చాడు. వీడికి వెంటనే మోహం కలిగింది. నా వాళ్ళు ముందు పెట్టాడు, నా వాళ్ళు ఉన్నారని ఎలా చంపేస్తానని మోహంతో ఆపేద్దాం అనుకున్నాడు. ఇది త్యాగం అవుతుందండి? త్యాగం అవుతుందా? ఈ రకమైన దాని నుండి
వారికి ఆ మోహాన్ని అర్జునుడికి బాధించింది. దాని నుండి విడిపించి భగవంతుడి యొక్క స్వరూపాన్ని చెప్పి ఆయనకి తెలియజెప్పి నిష్కామ కర్మ అనేది ఎలాగుంటుంది నాయన, నిష్కామ కర్మ అని పేరుతో కర్మయోగాన్ని బోధించి, నాయనా నా వాళ్ళు, నేను వాళ్ళని ఇలాంటి కామ్యకర్మను వదిలిపెట్టు, నిష్కామంగా నువ్వు ఏ క్షత్రియుడిగా పుట్టావో ఆ క్షాత్ర ధర్మము నీతి నిజాయితీ ధర్మానితో కూడుకున్నది ధర్మం. అది దాన్ని పాటిస్తే నిష్కామం అవుతుంది. ప్రేమ కోసం అవతల వాళ్ళ యొక్క పొగడ్త కోసం నా వాళ్ళకి తదనంతో రాజ్యాలు మిగలాలి అన్నప్పుడు అది మోహం అయిపోతుంది. నీ రాజ్యాలు, నీ సుఖాలు, నీ పరంపర కోసం చేసే యుద్ధాలు అది మోహం అవుతుంది. అధర్మంతో కూడుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించడం అనేది ధర్మం అవుతుంది. అది రాజనీతి అని చెప్పి నిష్కామయోగాన్ని కర్మయోగం ద్వారా భగవంతుడు ఉపదేశించాడు. అలాగే మమత కూడా హృదయానికి సంబంధించింది. త్యాగం అనే దానికి అర్థం చెప్తున్నా. మమత అనేది కూడా హృదయానికి సంబంధించింది. మమత, అనురాగం, ప్రేమ, దయ ఇదంతా హృదయం దగ్గరగా ఉన్న పరమాత్మ యొక్క లక్షణాలు. ఆ హృదయం దగ్గర దేవుడు ఉన్నాడు, దాని యొక్క లక్షణాలు. త్యాగం కూడా హృదయానికి సంబంధించింది. ఎంత త్యాగి శ్రీకృష్ణ భగవానుడు అని చరిత్ర పరిశోధన చేస్తే ఎంత త్యాగం ఉంటుంది, ఎంత త్యాగం ఉంటుంది. వస్తువుల్ని వదలడం లేక వస్తువులు ఉంచుకోవడం త్యాగం కాకపోవడం అనే దానికి గుర్తు కాదు. వస్తువులు వదిలిపెడితే త్యాగం, వస్తువులు ఉంచుకుంటే త్యాగం కాదు అనే దానికి ఇక్కడ బాహ్యమైనది త్యాగం కాదు. వాటి యందున్న మమతని అత్యంతంగా వదిలిపెట్టడమే నిజమైన త్యాగం. ఆ హృదయంలో ఉండే మమత అంటే వ్యామోహంతో కూడుకున్న మమత ఏదైతే ఉందో దాన్ని వదిలిపోవడమే నిజమైన త్యాగం. నేను స్వామివారు మమతని వదిలిపెట్టడమే నిజమైన త్యాగం. త్యాగం అనేక విధాలుగా ఉంటుంది. గీత వాటికి అంతస్తులుగా తెలిపింది. ఈ యొక్క త్యాగాన్ని అనేక రకాలుగా చెప్పింది. కర్మఫల త్యాగం, కర్మత్యాగం, కర్మ సన్యాసం, కర్మఫల సన్యాసం, ఎన్ని రకాలుగా చెప్తుంది. 18వ అధ్యాయాలు అయితే కర్మఫల త్యాగం అడుగుతాడు అర్జునుడు. కర్మఫల త్యాగం అంటే ఏంటి, కర్మత్యాగం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, త్యాగానికి సన్యాసానికి తేడా ఉందా ఇన్ని అడిగాడు. అందులో అద్భుతంగా చెప్పాలి. ఇన్ని రకాలుగా అంతస్తులుగా భగవద్గీతలో దాని గురించి చెప్పాడు. అందులో కర్మఫల త్యాగం, సంగత్యాగం, సర్వధర్మత్యాగం ఇవన్నీ త్యాగాలే. సర్వధర్మత్యాగం, సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ త్యాగం చెప్పాడు. సంగత్యాగం చెప్పాడు. అలాగే కర్మ ఫలత్యాగం చెప్పాడు. అయితే త్యాగంలో అన్నిటి యందు అనిశ్యూతంగా అన్నిటిలోని ఆ యొక్క పూలల్లో దారల్లాగా అన్నిట్లో స్వభావం ఉంది. ఆ త్యాగంలో అక్కడ త్యాగంలో ఏంటి స్వభావం ఉంది, మమత అనే త్యాగమే అందులో దారంగా ఉంది. ఆ మమతని వదిలిపెట్టినప్పుడే ఆ త్యాగానికి విలువ. ఆ మమతని పట్టుకుని హృదయంలో త్యాగం చేస్తే మనిషి పిచ్చివాడైపోతాడు. ఆ మమతని కొట్టడానికే వేదాంతం. ఆ మమతని కొట్టడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే మీసాలు గెడ్డాలు పెంచి చిరిగి బట్టలు పెట్టి స్నానం చేయకుండా అలాగ పిచ్చివాళ్ళ ఉండడం కాదు. లోపట హృదయంలో ఉన్న మమతని కొట్టాలి. మమతని కొట్టడమే వైరాగ్యం, అదే త్యాగం. పరమాత్మ దానికి ఏం చేయాలంటే పరమాత్మ యొక్క స్మరణ అర్థమవుతుందన్న. పరమాత్మ యొక్క స్మరణ, భగవంతుడి యొక్క స్మరణ, ఆయన యొక్క ధ్యానం, ఆయన గురించి మాటలు, ఆయన గురించి ఆలోచన, అదే మమతని కొట్టి త్యాగానికి సహకరిస్తుంది. ఈ లోకంలో ఇంకేవి సహకరించ అదే సహకరిస్తుంది.
అసలు త్యాగం యొక్క ఉద్దేశము కేవలము త్యాగం కాదు, కేవలం త్యాగం కాదు, పరమాత్మ వైపు తిరగడమే నిజమైన త్యాగము, నిజమైన త్యాగము అని చెప్పారు. శాంతి అంతఃకరణస్య ఉపశమః. శాంతి అంతఃకరణని అదుపులో ఉంచుకోవడమే శాంతి. ఉపసంహరణం అంటే వదిలేయడం కాదు. అంతకన్నా ఎలా వదులుతాం? ఉపసంహరణం అంటే అదుపులో ఉంచుకోవడం. ఉపశమః, ఉపశమః అంటే అదుపులో ఉంచుకోవడము డైరెక్ట్ అర్థం. మనస్సు యందు ఎన్నో రకాల విక్షేపాలు వస్తుంటాయి. విక్షేపాలు లేకుండా ఉండలేము. అయితే మనస్సులో విక్షేపాలు లేకపోవడమే శాంతి అని అర్థం. ఏ విక్షేపాలు లేకపోవడమే శాంతి. మనసు ఎప్పుడూ కూడా చలించే స్వభావం కలదే ఉంటుంది. మనసు ఎప్పుడు చలనంతో కూడుకుని ఉంటుంది. సంకల్పిస్తుంది, సంకల్ప సమకాలంలో వికల్పం కోసం ఆలోచిస్తుంది. ఆలోచించి సడన్గా వికల్పం చేస్తుంది, ఇంకో సంకల్పం గుర్తొస్తుంది. ఎప్పుడు ఏ రకంగా టర్న్ అయిపోతుంటుందో తెలీదు. చంచల స్వభావం, చంచల స్వభావం. గాఢ నిద్రలో ఉన్న సమయంలో వదిలితే, బాగా నిద్రపోయినప్పుడు సౌండ్ స్లీప్ లేదా డీప్ స్లీప్, బాగా నిద్రపోయినప్పుడు ఆ సమయం వదిలితే మనస్సు ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉంటుంది. భౌతికంగా మనం ఉయ్యాల్లో ఒకటి తొయ్యరా అంటే ఊగుతాం, కానీ లోపట ఊగిసలాడే ఉయ్యాలలో ఉన్న మనసుకి ఎవ్వరు తొయ్యక్కర్లేదు, అదే ఊగిపోతూ ఉంటుంది, ఊగిసలాడుతూ ఉంటుంది. దీనివల్ల మనిషికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఊగిసలాడతోటి చంచలంతో కూడుకున్న మనిషికి దానితో చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎక్కువ ఆరాటం అయిపోతూ ఉంటుంది కదా. దాన్నే టెన్షన్ అంటాం, ఇంగ్లీష్లో టెన్షన్ అంటాం. టెన్షన్ అంటే ఆరాటం ఎక్కువైపోయింది, చాంచల్యం ఎక్కువైపోయింది. ఆ టెన్షన్ వల్ల లోపల ముద్ద దిగదు, ఆకలి వేయదు. ఎందువల్ల? ఆ టెన్షన్కి ఎసిలిటీ ఎక్కువైపోతుంది. లోపల గాలి ఇవన్నీ ఎక్కువైపోతాయి. లోపల కడుపు బేరమన్నట్టుగా లోపల బీసుకొని ఉంటుంది. లోపల పాపం ఏం ఉండదు, ఎసిలిటీతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది, తినాలనిపించదు మనసుకి. అంతే అంత టెన్షన్, ఆ ఆరాటం, ఇలాంటి ఆరాట పట్టేస్తూ ఉంటుంది. మనిషికి భయాన్ని, కోపాన్ని, గాబరాన్ని, అలాగే కోరికలు, కామం కలిగి చేసే మనస్థితిని మనం లోకంలో అశాంతి అని అంటాం. అశాంతి అని అంటాం కదా, అశాంతి అని అంటాం. దీనికి వ్యతిరేకమైనదే భగవంతుడు చెప్పే శాంతి. చిన్న విషయం చెప్తాడా? దీనికి వ్యతిరేకమైనదే భగవంతుడు చెప్పే శాంతి. ఏదైనా ఒక వస్తువు వచ్చినా, ఆ వస్తువు పోయినా మనకి భీతి లేకపోతే పొంగు, హర్షం అంటాం కదా, భీతి లేక పొంగిపోవడం, ఉబ్బిపోవడం, లేకపోతే ఉద్వేగం, భావోద్వేగం మొదలైనవి కలిగేవన్నీ అశాంతి చేతనే కలుగుతాయి. ఎప్పుడు భావోద్వేగం వస్తుంది? ముందు అశాంతి జరిగింది కాబట్టి, అంతే కదా. ఇవాళ ఆ వీరభద్రుడి దగ్గర ఒక్కసారి భావోద్వేగంతో ఏడ్చాడు అంటే ఆ వ్యక్తి ముందు ఒక ఊహించని సంఘటన, అశాంతి అనేది ఒకసారి జరిగింది కాబట్టి ఒక్కసారి వీరభద్రుని చూడగానే ఒక భావోద్వేగం వచ్చింది. దాన్ని కాదలేం కదా, అశాంతికి దానికి కారణం ఆ ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి కదా ఆ భావోద్వేగం వచ్చింది. అందువల్ల మనస్సుని రాజస్థితి నుండి, అవన్నీ కూడా రాజస్థితి, రాజసమైన స్థితి, అలాంటి రాజసమైన స్థితి నుండి సాత్విక స్థితికి తిప్పుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అదే ప్రశాంతత. శాంతికి చేరిస్తే ప్రశాంతత, ప్రకర్షేణ శాంతి, చక్కటి శాంతి దొరుకుతుంది. ఆ రాజసమైన ఆ యొక్క ఇది అంటే అది గొప్పవాడికి మంచివాడికి కూడా జరుగుతుంది. అదే ఏదైనా రాజస్థితే. సాత్వికమైన స్థితికి
తిప్పుకోవాలి. ఈ సాత్విక విచారాలంటే వాటికి సంబంధించిన ఆలోచనలు, సాత్వికమైన సదాచారాలు అంటే ఎవరిని తాకకుండా ఉండడం, ఆహార నియమంతో కూడుకుని ఉండడం. ఎవరిని తాకూడదు అంటే అది అస్పృశ్యతని కాదు, వాళ్ళ యొక్క మనోభావాలు గుణాలు నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉంటాయి కాబట్టి ఆ గుణాల యొక్క వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి తాకకపోవడం. అది వయసు వచ్చిన తర్వాత తల్లిని కూడా తాకకూడదు కొడుకని భారతం చెప్తుంది. వయసు వచ్చిన తర్వాత చెల్లి వాటిని కూడా తాకకూడదు అని అన్నదమ్ములు తాకకూడదని భారతం చెప్తుంది. ఎందుకంటే వైబ్రేషన్స్. ఇది సదాచారం. అలాగే సత్సంగవాసం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహం. సత్సంగం అనేది అలవాటు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి. సత్సంగం అనేది చాలా ముఖ్యం. దానికి పెద్ద అర్థాలు. ఇప్పుడు సత్తుతో సంఘం సత్సంగం, ఎంత పనికిరాని వ్యాఖ్యానాలంటే ఇవన్నీ కూడా క్వాలిటీస్గా చెప్పాడు. సత్తుతో సంఘం ఎలా కుదురుతుందండి? సత్తు అనేది సత్ అంటే ఉనికి, ఉనికితో సంఘం ఎలా కుదురుతుంది? ఉనికి అనేది ఒక వస్తువా, ఒక రూపమా, ఒక విషయమా? అది స్వరూపం. సత్సంగం అంటే మహాత్ములతో సాంగత్యం, సద్గ్రంథాలతో సాంగత్యం. వీటి చేత కలిగే ఆ నెమ్మది తనం ఏదైతే ఉంటుందో అదే శాంతి అని పడుతుంది. ఎందుకంటే అదేనే శాంతిని పొందడానికి ఏమైనా ఉన్నాయా ఉపాయాలు? మరి ప్రపంచం బాగా చూశారు కదా, ఇంతకంటే వేరే ఉపాయం లేదు. ఏ మనోవృత్తి ఉన్నప్పుడు మరొకరికి, ఎవరికి మనకి మనోవృత్తి ఏదైతే ఉందో ఆ మనోవృత్తి మనకు ఉన్నప్పుడు మన చూసి ఎవరికైతే ఉద్వేగం కలదో దానిని శాంతి అంటారు. మనకి